అమ్మ మీరు ఎక్కువ శాతం స్త్రీల గురించి నేను స్టార్టింగ్ ఈ టాపిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్త్రీల గురించి చాలా వివరంగా చెప్తూ వచ్చారు. అయితే అసలు స్త్రీల మనస్తత్వం ఏంటమ్మా అసలు మామూలుగా జనరల్గా? అసలు చెప్తున్నాను కదా, భూదేవంత ఓర్పు స్త్రీలకు ఉండాలి, ఉంది అనేవారు. మంచిదేనండి. ఇప్పుడు అంత ఓపిక, అంత ఆ కాలం కాదమ్మా ఇది. ఓపిక ఉండటం మంచిదే. నీతులన్నీ స్త్రీలకే ఉంటాయి. మీరు పురుషుడికి ఆయనకి సలహాలు ఉండవు. నీతి అంతే, భర్త మాటే వినాలి. అప్పుడు ఆ కాలంలో ఆవిడ కుష్ఠరోగి అయినా భర్తను బుట్టలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళింది. ఆ కాలం కాదు ఇది. తప్పు తప్పు చెప్పాలి, ఇది నువ్వు తప్పు అని చెప్పాలి. తల్లి ఉంది, కొడుకైనా కూతురికైనా ఒకటే నీతి చెప్పాలి. కొడుకు తప్పు చేస్తే తప్పు చేసేవరా అనాలి. కోడలు కొనితి కొడుకు నీతి ఉండకూడదు. ఈ ధర్మం అనేటువంటిది వాళ్ళకి మొదటి నుంచి ధర్మాన్ని నేర్పాలండి. సొసైటీ కూడా ఎలా ఉంటే తప్పు ఎవడు చేస్తే వాళ్ళనే అనాలి. అంతేకాని ఎంతసేపు స్త్రీలేనండి బలయ్యేది. నువ్వే తప్పు చేసావు అంటే తప్పు చేసే బయటికి పోయింది. ఇంకా ఆమెను పట్టుకుని నువ్వే తప్పంటే చేసిన వాడిని అనాలి. నువ్వెందుకు చేసావురా, నువ్వు జ్ఞానివిరా అనాలి. లేకపోతే అజ్ఞానం అయినా కానీ ఒక అమ్మాయిని తీసుకొచ్చేసావు, తప్పు కదరా, నువ్వు ఇంటర్మీడియట్ చదివే కుర్రాడివి, నీకు ఇటువంటి ఆలోచన రాకూడదురా అంటే వాడు వినే స్థితి ఉండదు. మగపిల్లలు కూడా ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల దగ్గర ఒకలా ఉంటున్నారు, కాలేజీలో ఒకలా ఉంటున్నారు, రోడ్డు మీద ఒకలా ఉంటారు. వాళ్ళకు కూడా మంచి చెడు చెప్పవలసిన అవసరం ఉంది, బాయ్స్కైనా గర్ల్స్కైనా. మీరు వేసిన క్వశ్చన్ నుంచి నేను ఏదో పక్కగా డైవర్ట్ అయినట్టున్నాను. ఏదో మనస్తత్వం, స్త్రీ మనస్తత్వం సున్నితమైనటువంటిదండి. స్త్రీ మనస్తత్వం అన్నింటికీ ఓపిక పడుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్త ఉన్నాడు, ప్లేట్లు విసురుతాడు, తిడతాడు. ఇంకొకడు మరీ దుర్మార్గుడైతే కొడతాడు. కొట్టేదాకా రానివ్వద్దు. తిట్టాడు కదా అని మనం ఏడుస్తూ కూర్చోకండి. ఒక నిమిషం ఆ తిట్టిన వ్యక్తిని అలా చూడు. ఒకే ఒక్క గొప్ప ఆయుధం మన దగ్గర ఉంది, ఏంటో తెలుసా? మౌనం. ఏం మాట్లాడద్దు. అరుస్తున్నాడు, ప్లేట్ విసురుతున్నాడు, తిడుతున్నాడు. ఈ మాటకు అడ్డొస్తున్నాను. జనరల్గా మౌనం అనేదాన్ని ఆడపిల్లలకి ఉన్న ఆభరణం అని ఇదివరకు ఎలా అనేవాళ్ళు, దాంతో ఏదైనా సాధించవచ్చు అంటారు. వాస్తవం ఏంటంటే మౌనం అని చాలా సాధించవచ్చు. 25 years నేను మాట్లాడలేదు ఇంట్లో. ఏమన్నా సైలెంట్గా ఆ మనిషి మనస్తత్వం అంతే అర్థమైపోయింది. బాగుపడ్డాడు, వదిలేసి. నా పెద్ద కొడుకు నేను కళ్ళతో చూసుకునేవాళ్ళు. ఈ మౌనంగా ఉండడం అవతల వాళ్ళు క్రాక్ అయిపోవడం అయిపోయేది. ఇన్ని తిట్టినా మాట్లాడట్లేదు, ఇద్దరు అంతే తిట్టుండేవాళ్ళు అవతల వాళ్ళు. అందువల్ల నేను అనేది ఏంటంటే అత్తగారు సాధించింది, మామగారు సాధించాడు, ఈ భర్త అనేటువంటి వాడు సాధించాడు. ఏం మాట్లాడు. తప్పు మంది అయితే ఊరుకోవటం ఒకటి, కాకపోయినా కానీ తిడతారు వాళ్ళు. ఒకసారి ఇలా చూడు, ఏం వితౌట్ ఎక్స్ప్రెషన్, నీ పని నువ్వు చేసుకో, ఏమను, రియాక్షన్ వద్దు, తిరగబడద్దు. నన్ను ఎందుకు తిడుతున్నావు అనకు. మనం ఇలా మౌనంగా ఉండగా బయటికి వెళ్ళిపోయాక ఆయన ఆలోచిస్తాడు, ఇంత తిట్టినా మాట్లాడలేదు ఎందుకు, తిట్టి ప్రయోజనాలు తిట్టడం అనవసరం అనేటువంటి రియలైజేషన్ వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ఎంతకంటే హాయిగా సంగీతం నేర్చుకుంటే లోపల పాడుకో. లేకపోతే కదా మంచి ఆయుధం చెప్తారు మేడం, ఫాలో అవుతుండండి. రామకృష్ణ అనుకోవడం, లేకపోతే ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు, ఆయన తిట్టినప్పుడల్లా వీళ్ళని దగ్గర తీసుకుని చాలా ప్రేమించి నన్న బుజ్జి కన్నా అనుకుని కొడుకుతో మాట్లాడుకో, వాడి చిరునవ్వులు చూసుకో, ఆ తిట్లన్నీ మర్చిపోతాం. జవాబు చెప్పొద్దు, నీ తప్పు నీదే, నీలా నేను ఉండను, త్వంసుంటా అంటే నువ్వెంత అనుకుంటే 2 చేతులు కలిసి చెప్పట్లు. ఇది మన ఇల్లు, వాళ్ళకి ఎందుకో క్రాక్ ఊరుకుంటే. అయితే ఇది ఎంతవరకు అంటే కొంతవరకు అమ్మా. ఒక పేద పిల్లని ఒక 20 ఏళ్ల గ్యాప్లో పెళ్లి చేశారు. 20 ఏళ్ళ ఈ కాలంలో లేదది. పూర్వకాలం 10, 12, 15 ఏళ్ళు తేడా ఉండేది. ఈ కాలంలో కూడా అవతల వాడు కాస్త డబ్బులు ఉన్నవాడు కదా అని 20 ఏళ్ళ అమ్మాయి 40 ఏళ్ళు ఆయనకి ఇచ్చేసారు అనుకోండి, ఆయన ఎప్పుడు తిడతాడు, మీకు తెలుసలేదు, ఎప్పుడు కసురుతారు. ఎందుకంటే వయసు పెద్ద, ఈమె ఎట్లా ఉంటుందోనని భయం. ఈ భయంతో నిరంతరం హింస పెడుతూనే ఉంటాడు. నేను 2-3 ఫ్యామిలీలు చూశాను, పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. ఈ అమ్మాయికి మంచి వయసులో ఉంది, పిల్లలు బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నారు. అయినా ఆయన నిరంతరం విశ్వామిత్రలా తిడుతూనే ఉంటే ఈమె గడగడలాడుతుంది. నేను ఎందుకు అంత భయపడతావు? ఆయన ఇప్పుడు నిన్ను ఏం చేస్తాడు? అసలు అంత తిట్టవలసిన అవసరం ఏముంది? అప్పుడు ఏం చేయాలంటే ధైర్యం, నేను ఛానల్ ద్వారా చెప్పేస్తాను, ఎవరేమనుకోని నాకు కూర్చోబెట్టిన అయినా నీకు 60 ఏళ్ళు వచ్చాయి, కూర్చోలేవు, లేవలేవు, నేను కాఫీ ఇస్తేనే నువ్వు తాగాలి. ఇప్పుడు కూడా తిట్టినంతకాలం తిట్టావు, ఇంకా ఏం తిడతావు? ఒక అరగంట నేను కాఫీ ఇవ్వలేదు అనుకో, నీ పరిస్థితి ఏంటి?
నేను సర్వీస్ చేస్తున్నాను, చేయించుకో, ఇప్పటికన్నా కనీసం ప్రేమగా మాట్లాడు అని ఆయనకి హితబోధ చేసి మార్చుకోవడం బెటర్. కానీ మారారండి, ఈ మగవాళ్ళు అంటే మారరు. కానీ మంచి మగవాళ్ళు ఉన్నారండి, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలు నేను చూశాను. ఇలా చూపితే భార్యను ఆపేసేటువంటి వాళ్ళు, వాళ్ళే ఒంటింట్లోకి వెళ్ళి సాయం చేస్తారు, ప్రేమగా మాట్లాడతారు. ఆమె ఎందుకు ఆగుతోంది అంటే ఈమె సర్వసమర్థుడు, ప్రేమని ఇవ్వగలడు, ఆమె పరిధిని చెప్పగలడు, ఎక్కడికైనా పడితే తనే తీసుకెళ్ళగలుగుతాడు, ఆమెకి ఏం కావాలో కొనిస్తాడు, అన్నీ చూస్తాడు. ఒకవేళ పుట్టింటికి పెడతాంటే వెళ్ళు అంటాడు. ప్రేమగా సర్వ విధాలా ఆయన దగ్గర సమర్థత ఉంది, ప్రేమ ఉంది, అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి కళ్ళతో ఇలా ఆపేస్తే ఆపేయగలడు. ఇవి లేని వాళ్ళే ఎక్కువ, ఇప్పుడు జుట్టు లేనివాడే రంగేసుకోవద్దు అంటాడు. అలాగే ప్రేమాభిమానాలు లేని వాళ్ళే అవతల వాడిని బాధలు పడతారు. మరి ఈ పెళ్ళి అనే వ్యవస్థ లేనప్పుడు, ఆమె ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆమెకి రక్షణ లేకపోతే ఏం చేస్తుంది? పోతుంది అక్కడి నుంచి. ఆమెను అనడానికి లేదు, అనే హక్కు అతనికి లేదు, భార్య కాదు కాబట్టి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే. అది సమాజంలో పెళ్ళి అనేటువంటిది నీడ్ అండి. ఈ వ్యవస్థ మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి తల్లిదండ్రులు ఒక అవగాహన కల్పించాలి. అది జన్మ జన్మల బంధంలా 100 ఏళ్ళు కలిసి ఉండాలి. కానీ నాన్న ఆయన ఇలా అన్నాడు, నాకు విడాకులు కావాలి అంటే భర్త అనకపోతే ఇలా ఎవరంటారు? భర్త తిట్టమన్నారు కదా, అదే అన్నారు భర్తే, ఏమన్నా అన్నా నీ భర్తే కదా. వీళ్ళు కూడా అస్తమానం పెళ్లి చేసాక అమ్మాయి విషయాల్లోకి ఎంటర్ అవ్వకూడదండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేసుకోలేదమ్మా. పొద్దున్నే లేచిన ఈ ఫోన్ వచ్చాక చెడిపోయింది వ్యవస్థ. అవును మేడం, అవును. ఇది మాత్రం అస్తమానం అమ్మాయితో మాట్లాడడం వల్ల వాళ్ళ అనుబంధాలు కొంచెం దెబ్బతినే అవకాశం. అమ్మాయి ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. అక్కడికి వెళ్ళి దీపం పెట్టాలండి. వాళ్ళే అమ్మ, నాన్న, భర్త. ఎలా అనుకుంటారంటే వాళ్ళు కూడా అంత ప్రేమను ఆమెకి ఇవ్వగలిగినప్పుడు ఆమె అలా ఫీల్ అవుతుంది. పరాయి పిల్లని వచ్చింది మన ఇంటికి అని ప్రేమగా చూడాలండి. భర్త, అత్త, మామ చూస్తే ఆమె కూడా కలిసిపోతుంది. కాదనుకుని ఇంకా అమ్మా నాన్న అన్నప్పుడు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది చాలా ఖచ్చితంగా. పెళ్లి చేస్తే కన్యాదానం అన్నారండి. కాళ్ళు కడిగి కన్యను చేతిలో పెట్టి నాయన తీసుకెళ్ళు, మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటావో లేకపోతే ఫారిన్ తీసుకెళ్ళి ముక్కలు చేసి బాక్సులో పెడతావు, నీ ఇష్టం. నీ ఇంటికి అస్తమానం మీరా మా అమ్మాయి నీకు ఇచ్చేస్తున్నాను అంటారు. దానం ఇచ్చిన దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. అమ్మాయి మరీ తీవ్రమైన కష్టాలు అయితే నాన్న ఇది అనాలి. కానీ ఆడపిల్ల కూడా ఎలా ఉండాలంటే ధైర్యంగా నీ సంసారం, నీ కష్టాలు నువ్వే, చెడి పుట్టింటికి వెళ్ళకూడదని ఒక సామెత ఉంది పూర్వం. తల్లిదండ్రుల మీద ఆధారపడద్దు, అస్తమానం వాళ్ళకి చెప్పద్దు, నీ కష్టాన్ని నువ్వు ఫేస్ చేసుకో. ఓపిక, అమ్మాయిలకి ఓపిక ఉండాలండి. సహనమూర్తి అమ్మాయి స్వభావం గురించి అడిగారు, కాడు చేతున్నాడు. ఆ స్త్రీ మనస్తత్వం చాలా సున్నితమైనటువంటిది. పిల్లి కూడా 4 గోడల మధ్య బంధిస్తే తిరగబడుతుంది. భార్య మొండిదవ్వకుండా చూసుకుంటే భర్త ఆమె జీవి సంసారం బాగుంటుంది. కొట్టవద్దు, తిట్టద్దు, సున్నితంగా వ్యవస్థను బాగు చేసుకోండి. ఎప్పుడైతే ఆమెలో తిరుగుబాటుతనం, మొండితనం వచ్చిందో ఏ మగాడు ఏమి చేయలేడు.